బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సందా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో నేడు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ హాజరు కానున్నారు. నేటితో హైకోర్టు ఇచ్చిన గడువు ముగియనున్న నేపథ్యంలో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుంది. ఇదే కేసులో అల్లు అర్జున్ హైకోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేస్తుంది. ఈ నేపథ్యంలో నాంపల్లిలో కోర్టులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేయనున్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సందా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో నేడు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ హాజరు అవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ స్వప్న, అయితే ఈ రోజు హైదరాబాద్ నాంపల్లి కోర్టులో మాత్రం పుష్ప హీరో అల్లు అర్జున్ అయితే అటెండ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది మెజిస్ట్రేట్ ముందట. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవిత్ అనే మహిళ చనిపోయిన కారణంలో A11 గా ఉన్న అల్లు అర్జున్ పై మాత్రం ఇప్పటికే మధ్యంతర బెయిల్ ఈ రోజుకు ముగియనుంది. అయితే ఈ నెల 13 నుంచి ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన తర్వాత 14 రోజులు జ్యుడిషియల్ లో చూసుకున్నట్లయితే 14 రోజుల రిమాండ్ లో ఈ రోజు పూర్తి కానున్న సందర్భంగా మాత్రం నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు మాత్రం వ్యక్తిగతంగా హాజరయ్యి రెగ్యులర్ బెయిల్ ని కూడా అప్పీల్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇదే అంశంలో చూసుకున్నా కూడా పోలీసులు, హైదరాబాద్ పోలీసులు కూడా ప్రభుత్వ లాయర్ తరఫు నుంచి కూడా, ఎందుకంటే మధ్యంతర బెయిల్ ఒకవేళ ఇష్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా దీనికి బాధిత కుటుంబాలకు కూడా న్యాయం జరగదంటూ కూడా కొంత అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఖచ్చితంగా ఒక హై ప్రొఫైల్ ఉన్న క్యాండిడేట్ మధ్యంతర ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ ఇచ్చినా కూడా దీంట్లో తారుమారు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అనుకుంటూ కూడా మన గవర్నమెంట్ తరపు న్యాయవాది అయితే వాదించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే మరికొద్ది సేపట్లో మాత్రం నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్ హాజరై రెగ్యులర్ బెయిల్ గురించి కావచ్చు, లేదు అంటే ఈ కేసులో మరో ముందడుగు వేస్తున్నట్టు కూడా కొంత సమాచారం అయితే అందుతుందని కూడా చెప్పుకోవచ్చు స్వప్న. అయితే ఇప్పుడు ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఇదే విధంగా వాదించినట్లయితే మరి మరొకసారి బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా, లేవు అంటారా? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మనకి ఎప్పటిలోపు అందుబాటులోకి వస్తాయి. క్రాంతి. రైట్ స్వప్న, ప్రస్తుతం మధ్యాహ్నం వరకు, ఈ రోజు మధ్యాహ్నం వరకు, ఎందుకనంటే బెయిల్ రెగ్యులర్ బెయిల్ అయినా కూడా దాదాపు మధ్యాహ్నం తర్వాత కూడా కంటిన్యూగా చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ ఈ విషయంలో చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ ఒక హై ప్రొఫైల్ గా మాత్రం, ఎందుకంటే హై ప్రొఫైల్ లో కొన్ని సాక్ష్యాలు కూడా తారుమారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ పోలీసుల తరపు నుంచి కూడా పిలిపి చూసుకున్నా కూడా ఖచ్చితంగా రెగ్యులర్ బెయిల్ అయితే మంజూరు చేయకూడదు. ఎందుకంటే అల్లు అర్జున్ ని గతంలో మనం చూసుకున్న మొన్న కూడా దాదాపుగా వారం రోజుల కింద మొన్న చికట్పల్లి పోలీసులు కూడా అతన్ని అదుపులో తీసుకుని విచారించడం అయితే జరిగింది. అయితే పూర్తి స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే తొక్కిసలాటలో కూడా ఇప్పటికీ చూసుకున్నా కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఇటు టాలీవుడ్ హీరోలతో కావచ్చు, ప్రొడ్యూసర్లతో కూడా, ఎందుకంటే బౌన్సర్లు వ్యవహరించే పద్ధతి చూసుకున్నా కూడా సరికాదు అనుకుంటూ కూడా, ఎందుకంటే పబ్లిక్ పై మాత్రం వీళ్ళు ఒక హై ప్రొఫైల్ గా ఉండి హీరోలు చూసుకున్నట్లయితే బౌన్సర్లు చేసే విధానం మాత్రం సరికాదు, ఖచ్చితంగా బౌన్సర్లపై కూడా, ఎందుకంటే ఇక్కడ నుంచి సీరియస్ గా ఉంటామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి కూడా బెనిఫిట్ షోలు ఉండవు అని కూడా చెప్పడం జరిగింది. అయితే బెనిఫిట్ షో అక్కడ అనుమతులు తీసుకోకపోవడం కావచ్చు, లేదు అని అంటే అనుమతులు కోరామని అల్లు అర్జున్ చెప్పడంపై కూడా ఎన్నో విధాలుగా మాత్రం పోలీసులు కూడా స్టేట్మెంట్ ని రికార్డ్ చేయడం జరిగింది. ఆ స్టేట్మెంట్స్ తో సహా కూడా, ఎందుకంటే ఈ రోజు రెగ్యులర్ బెయిల్ కు ఇవ్వద్దంటూ కూడా హైదరాబాద్ పోలీసులు మాత్రం ఈ రోజు నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ ముందు ఆర్గ్యుమెంట్ చేసే క్రాంతి, నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల అల్లు అర్జున్ అయితే వర్చువల్గా హాజరు కానున్నట్లు అప్డేట్స్ వస్తున్నాయి. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మరి ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? రైట్ స్వప్న, ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ మధ్యంతర బెయిల్ మీద ఉన్న తర్వాత ఈ రోజు 14 రోజులు రిమాండ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా, ఎందుకంటే వర్చువల్ గా హాజరు మెజిస్ట్రేట్ ముందు అయ్యి అవుతే మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్ బెయిల్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు అనే కోణంలో కూడా చూడొచ్చు. ఎందుకంటే పోలీసులు ఖచ్చితంగా ఇప్పటికే ఈ విషయంలో సీరియస్ గా ఉన్న విషయం అల్లు అర్జున్ కావచ్చు, ఇటు టాలీవుడ్ లో కూడా చాలా సంచలనం రేపింది. కానీ పోలీసులు ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మాత్రం రెగ్యులర్ బెయిల్ పై మాత్రం ఎలాంటి పిటిషన్ దాఖలు చేయబోతున్నారు, ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ చేయబోతున్నారు అనేది కూడా చాలా ఉత్కంఠంగా కూడా మారింది. ఒకవేళ అల్లు అర్జున్ తరపు న్యాయవాది వచ్చి రెగ్యులర్ బెయిల్ గురించి అప్పీల్ చేస్తే మాత్రం దాన్ని కొట్టివేయడము, లేదు అంటే మరో రోజుకు పోస్ట్ పోన్ చేయడము, అలాంటి విషయాలు జరగకుండా మాత్రం కావాలని అల్లు అర్జున్ వ్యక్తిగతంగా కూడా హాజరయ్యే అవకాశాలు దీంట్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మాత్రం దీనిపై మరింత ఉత్కంఠ, ఎందుకంటే ఇటు పోలీసులు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ చేయబోతున్నారు, లేదు అంటే రెగ్యులర్ బెయిల్ గురించి ఇటు అల్లు అర్జున్ తరపు న్యాయవాది కూడా ఎలాంటి ఆర్గ్యుమెంట్ అనేది కొంత ఉత్కంఠంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు స్వప్న. థ్యాంక్ యూ క్రాంతి.